హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. స్పైస్ రూట్లో ఈరోజు మనం ముల్లంగితో ఎప్పుడు సాంబారే చేసుకుంటుంటాం కదండి. ఒకసారి ఈ విధంగా చట్నీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ చట్నీ తయారు చేయడానికి ఇక్కడ నేను 2 ముల్లంగిలను తీసుకున్నాను. వీటిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవాలండి. ఈ విధంగా తొక్కు తీసుకోవడం వల్ల ముల్లంగిలో ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదండి, ఆ స్మెల్ లేకుండా పోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా గుండ్రంగా కట్ చేసుకోవాలండి. మరీ మందంగా కాకుండా మరీ పలుసుగా కాకుండా కట్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిల్ని వేసుకోవాలండి. వీటిలో ఆయిల్ ఏమీ వేయకూడదండి, అలాగే ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను బాగా కడుక్కొని వేసుకోవాలండి. ఈ ముల్లంగి చట్నీలో పుదీనా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు పుదీనా బాగా ఏగే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు పుదీనాను వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలండి. రుచికి తగిన ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ముల్లంగిల్ని కూడా వేసుకోవాలి. ఈ ముల్లంగిల్ని కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉన్నాయండి, అవి వేసుకున్నాను. మన దగ్గర ఏ ఉల్లిపాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకుందాము. పోపు వేసుకోవడానికి ఆయిల్ తగినంత వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. చట్నీలో ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ముల్లంగి చట్నీని కూడా వేసుకోవాలండి. ఈ చట్నీ వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ చట్నీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందని మనం చెప్తే తప్ప ఎవరికీ తెలియదండి. ఈ చట్నీ మనం ముల్లంగితో చేసామని అంత టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం పాటు ఈ విధంగా చట్నీని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చట్నీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలేకి, వైట్ రైస్లేకి, దోశలేకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ముల్లంగితో ఈ విధంగా చట్నీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే